మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా నుండును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ స్నేహము ఎవరితో ఉన్నది? నీ స్నేహము ఎలా ఉన్నది? మన జీవితం బాగుండాలి అంటే ఈరోజు స్నేహము కూడా సరి అయినదే, గొప్పదిగా ఉండాలి, నిజమైనదిగా ఉండాలి, విడువనిదిగా ఉండాలి. చూడండి, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల కంటే స్నేహితులకు ఎక్కువ టైం ఇస్తూ ఉంటారు. దానివల్ల నష్టపోతూ ఉంటారు. ఎక్కువ స్నేహితులను నమ్ముతూ ఉంటారు. దానివల్ల నష్టపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం తెలుసుకోవాలి, నిజమైన స్నేహితుడు అంటే ఉన్నప్పుడు లేనప్పుడు లాస్ట్కు ప్రాణం విడిచేంత వరకు కూడా తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. మనకేదన్నా బాగలేనప్పుడు ఆదుకున్నవాడు నిజమైన స్నేహితుడు. దుర్దశలు అటివాడు సహోదరుడుగా, నీ సహోదరుడైతే ఆదుకుంటాడు కదా, అదే విధముగా ఈ లోక స్నేహంలో పడితే నీకు ఆ విధముగా ఏ రోజు కూడా దొరకదు. నిన్ను కాపాడే వాళ్ళు ఉండరు. నిన్ను చెడు మార్గంలో నుంచి బయటికి తెచ్చే స్నేహితులు ఈ రోజుల్లో లేరు. రే దేవుని బిడ్డ, నీవు దేవునిలో ఉంటే వెక్కిరించే స్నేహితులు ఉంటున్నారు, కానీ బలపరిచే స్నేహితులు లేరు. అందుకే తెలుసుకో, మంచి స్నేహితుడిని పరిచయం చేసుకో. నిత్య జీవానికి వారసుని అవ్వు. అనేక మంది స్నేహితులతో పరిచయం అవ్వు. నువ్వు అనేక మందిని ఆ మార్గంలోకి నడిపించు. ఆ స్నేహితుని పేరు యేసయ్య. ఈయన నిజమైన స్నేహితుడు. నీవు అవసరం అడిగితే ఎంతోమంది నీ ఫ్రెండ్స్ దూరం పెట్టి వెళ్ళిపోయి ఉంటారు, కానీ నువ్వు అడగలేదు, నా పాపాలను క్షమించు, నా శాపముల నుండి నన్ను విడిపించు అని. ఆయనే వచ్చాడు. ఆయనే కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయనే నీ కోసము ఎన్నో హింసలు పడ్డాడు. ఆయన మరణించాడు. ఈరోజు సజీవుడై తిరిగి లేచి నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్నేహమును నువ్వు అంగీకరించినావంటే నీకంటే ఇంకెవ్వరు కూడా ధన్యులు లేరు. నీ స్నేహితులు నీ కాడ ఉన్నప్పుడు ఉంటారేమో, కానీ ఈ యేసయ్య అనే స్నేహితుడు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా నిన్ను ఆదుకునే ఉంటాడు. ఆపత్కాలం ముందు నాకు మొర్ర పెట్టుము అని నీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిచ్చిన దేవుడు. నువ్వు ఎంత మందికి నీకు బాధలు చెప్పుకుంటావో నీకు సమస్య తీరునదు, కానీ యేసయ్య దగ్గర ఒక్క నిమిషం మోకరించి నువ్వు ఆయనకు నీ బాధ చెప్పుకో, ఖచ్చితంగా తీర్చేవాడే అంటున్నాడు. ఆయన నిజమైన స్నేహితుడండి. ఈ లోక స్నేహం నుండి దూరమయ్యి యేసయ్య స్నేహం అంగీకరిస్తానని దేవుని పేట మనవి చేసుకుంటూ దేవుడి మాటలను దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే స్నేహం ద్వారా నష్టపోతున్నారో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నిజ స్నేహితుడు అయిన నిన్ను తెలుసుకొని నీతో ఉండుటకు నీ కృప చూపించి అనేక మంది నష్టపోయిన వారిని ప్రభువా విడిపించి సంపూర్ణమైన ఆ స్నేహమును నువ్వే అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.